చాలా మంది అడుగుతూ ఉంటారనమాట, డాక్టర్ గారు నాకు నరాలు బలహీనంగా ఉన్నాయి, నరాల బలానికి ఏమైనా రాయండి, అస్సలు ఓపిక ఉండటం లేదు, శక్తి ఉండటం లేదు, మర్చిపోతున్నాము, ఊరికే నొప్పులు వస్తున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. మరి అసలు ఈ నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుంది? చాలా రకాలైన వ్యాధుల వల్ల ఈ నరాల బలహీనత అనేది రావచ్చు అనమాట. మామూలుగా ఈ నరాల బలహీనత ఉన్నప్పుడు బాగా కండరాలు బలహీనమైపోతాయి అన్నమాట. కండరాలు దానివల్ల ఏంటంటే శరీరంలో నీరసం రావటము, వణుకు రావటము, మొద్దుబారిపోవటము, తలనొప్పి రావటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే నరాల కణాలు ఉంటాయి కదా, న్యూరాన్స్ అంటాం వాటిని, వాటికి బ్రెయిన్కి మధ్యలో కనెక్షన్స్ అనేవి